హాయ్ అండి, ఇది గోధుమ అట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. గోధుమలు 1 కప్ తీసుకోవాలి. ఉద్దిపప్పు 1/2 కప్ తీసుకోవాలండి. 1/2 కప్ కంటే కూడా తక్కువ తీసుకున్నా పర్వాలేదు. మెంతులు కూడా వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. గోధుమ అట్టు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. 3 అవర్స్ తర్వాత మనము మిక్సీ వేసుకోవాలండి. గోధుమలతో పాటు మనము అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలండి. మనం పెసరపప్పుకి అయితే ఏవైతే వేస్తామో అవన్నీ ఇందులో కూడా వేసుకోవచ్చండి. అల్లం, గ్రీన్ చిల్లీ, జీలకర్ర వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోవద్దు. లూజ్గా అయితే మళ్ళీ దోశ వేసుకోవడం కష్టం అవుతుంది. చూసుకొని వేసుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. మరీ ఎక్కువ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి. గోధుమ పిండితో మనం దోశ వేసుకుంటాం కదా, దానికంటే డైరెక్ట్ గోధుమలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అల్లం, జీలకర్ర వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఇంకా మనం గోధుమ పిండిలో అయితే ఏదైనా మిక్స్ చేసి ఉంటారు, కానీ ఇందులో డైరెక్ట్ గోధుమలే తీసుకుంటాం కాబట్టి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. జస్ట్ 3 అవర్స్ నానబెడితే సరిపోతుందండి. దోశ బాగా వస్తుందండి. ఎవరైనా వేయచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ వేయనక్కర్లేదు. మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా ఇలా దోశ కూడా ట్రై చేయొచ్చండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.